ట్రిపుల్ ఆర్ ప్రాజెక్టు వల్ల తమ భూములు కోల్పోతున్నామని చెప్పేసి కొంతమంది రైతులు అక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళ సమస్య అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు మీ సమస్య ఏంటి? అసలు మాది మోహన్పేట మండలం దేవరంపల్లి సార్. మాది మొన్న 3 ఎకరాలు మొత్తం పోతుంది సార్. మధ్యకి మొత్తం పోతుంది, ఏం మిగులుతలేదు. మా జీవన ఆధారం మొత్తం అదే, మాదే తరతరాల నుంచి ఉన్నాం. మొత్తం పోతుంది సార్, ఏం మిగులుతలేదు. మేము మా బతుకులు వేస్ట్ అవుతుంది సార్, ఏం మిగులుతలేదు. కలిసిరా ఆఫీసర్లను కలిసిరా, లోకల్ ఎమ్మెల్యేని కలిసిరా, ఏమంటారు అంటే పక్క నుంచి ఏమైనా తీసుకోవడానికి ఉన్నదా, లేకపోతే ఏమైనా నష్టపరిహారం ఏమైనా చెప్తుర్రా? కలెక్టర్ దగ్గరికి పోయినాం సార్. కలెక్టర్ దగ్గరికి పోతే ఆయన లీవ్లు ఉన్నాయి లేకుండే, సబ్ కలెక్టర్ ఉంటే తీసుకున్నాడు, కాగితం తీసుకున్నాడు. ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, మేము ఏం చేయలేము, మా దగ్గర ఏం లేదు అన్నాడు ఎమ్మెల్యే. కలిసినాం సార్, ఎస్టీ ఆఫీస్ కూడా పోయినాం సార్. ఆడ కూడా కాగితాలు ఇచ్చినాం, ఆడ కూడా ఇచ్చేసాం సార్. ఎంత నష్టపరిహారం గురించి ఏమైనా చెప్పిరా మరి అధికారులు మీ దగ్గరికి ఏమైనా వచ్చారా? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ముందట్లో ఇట్లా కొన్ని ఉంటాయి, మరి దానికి డెవలప్మెంట్ కూడా కావాలని అంటారు కదా, మరి డెవలప్మెంట్ కావాలంటే అది ఏమీ లేదు సార్, ఏమీ లేదు, అది ఏం చెప్పలేరు, ఏం చెప్పలేదు. మీది ఎంత, ఎన్ని ఎకరాలు ఉన్నది మీది? మాది 2 ఎకరాలు పోతున్నాం. మాది దేవరంపల్లి మోహన్పేట మండలి 2 ఎకరాలు పోతున్నాం. మా ఊళ్ళో 21, 64, 75 సర్వే నెంబర్ ఉన్నాయి, గవర్నమెంట్ భూమి ఉన్నది. అల్లాలకి వెళ్ళిపోతే మా ఊరికి ఏం ఎఫెక్ట్ కాదు, అల్లాలకి వెళ్ళిపోనికి ఛాన్స్ ఉన్నది. మా ఊరికి అంత ఇదేం కాదు. ఎంతమంది ఉన్నారు మొత్తం ఊళ్ళో? ఎన్ని పొగరాలు, ఎంతమంది బాధితులు ఉన్నారు? 100 ఎకరాల దాకా పోతుంది, 100 ఎకరాల దాకా పోతుంది. రింగు గింగు అంతా కలిసి 100 ఎకరాల దాకా పోతుంది. అంతా పేద రైతులు ఎవ్వుకున్నారు మొత్తము. ఇప్పుడు వెంచాలు ఉన్నాయి, 3-4 వెంచాలు ఉన్నాయి. అని ఒక్క వెంచర్ అని కూడా ఒక్క ఇంచు కూడా భూమి పోతుంది, మొత్తము రైతుల భూమిలో పోతుంది. వెంచర్ వాళ్ళు ఏమి ఇది చేసారో, కొండ విశ్వేశ్వరరెడ్డి ఉంటుంది, మళ్ళా కృష్ణంరాజు అని ఉంటుంది, వాళ్ళది ఉంటుంది, ఐరా కంపెనీ అని ఉంటుంది. వాళ్ళకెళ్ళి ఏం పోతలేదు, మొత్తం రైతుల భూములకెళ్ళి పోతున్నాం. మా దగ్గర ఈడికే 665 ఎకరాల భూమి, మాది పట్ట భూమి. ఇక గవర్నమెంట్ ల్యాండ్ 500 ఉంటుంది. ఆ గవర్నమెంట్ ల్యాండ్లోకి వెళ్ళి పోకుండా మొత్తం పట్ట భూములకెళ్ళి పోతున్నాం. ఎంత నడుస్తుంది ఆ ఎకరం? మరి ఏమన్నా ఆఫీసర్లు ఏమైనా చెప్పారా ఇంత నష్టపరిహారం ఇస్తాము ఏంది, ఏమన్నా మాట్లాడిరా, ఏమన్నా ఎవరైనా వచ్చిరా? అట్లా ఏం చెప్పలేరు. మాది రోడ్డుకి అయితే 4 కోట్ల వరకు పోతుంది, లోపల అయితే 1.5 కోటిన్నర పోతుంది. మా ఊరు ఇడిచిపెట్టి కూడా రోడ్డు పోవచ్చు, 21, 64, 70 సర్వే నెంబర్కి వెళ్ళి కూడా పోవచ్చు. అట్లా పోతే ఐరా వెంచరంగా కలుగుతుంది. ఫస్ట్ అట్లనే ఉండే అలాట్మెంట్, ఫస్ట్ అలాట్మెంట్ అట్లనే ఉండే. ఇప్పుడు నిన్న మొన్ననే ఇట్లా మార్చి ఇట్లా చేస్తున్నారు. కలిసిరా మరి మంత్రిని ఎవరైనా కలిసిరా? మీ జిల్లా మంత్రిని ఏమంటారు? ప్రసాద్ కుమార్ దగ్గరికి పోయినాం, స్పీకర్ ప్రసాద్ దగ్గరికి పోయినాం. ఆయన మాకు అట్లా ఏం తెలియదు, ఎట్లా పోయేది ఉంటే అట్లా పోతుంది అంట అని అన్నాడు. ఒక ఫోటో తీసుకున్నాడు, ఇచ్చేసినాం. ఇక కలెక్టర్ లేకుండే, సబ్ కలెక్టర్కి ఇచ్చినాం, లీవ్ పెట్టిండు. ఇక ఈడ కూడా హైదరాబాద్ అదే హెచ్ఎండి అలా కూడా వచ్చి అందులో కూడా అప్లికేషన్ ఇచ్చినాం, అందరం వచ్చి ఇచ్చినాం. అంటే పొలం పండిస్తారా లేకపోతే ఏమైనా పొరం బొక్కులా ఎట్లా, దాంట్లో ఏమైనా వేస్తారా? పొలం పండిస్తున్నాము, పత్తి, పసుపు, ఊరు మేడి అన్నీ చేసుకుంటాం. బోల్డ్ ఉన్నాయి, బావులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మొత్తం ఓను అంది, మొత్తం భూమి పోతున్నది. పూర పేదది అయితే మొత్తం పోతున్నది. వాడు ఎకరా అర్ధ ఎకరా ఉన్నది, మొత్తం పోతున్నది. ఇక వాడు ఎట్లా బతకాలి? ఇక చాలా మంది నష్టమవుతున్నాం. చెప్పండి, మీరు చెప్పండి. ముందున్న అలైన్మెంట్ వేరే ఉండే అన్నట్టు. అయితే ఇప్పుడు అన్సైన్ భూములకు వెళ్ళి పోతుండే మొత్తం దేవరంపల్లి విలేజ్ మాది. దేవరంపల్లి విలేజ్లోకి వెళ్ళి ఇప్పుడు మొత్తం ఉన్న చిన్న సన్నకారు రైతుల వరకే వెళ్తుంది అన్నట్టు. అయితే ముందున్న అలైన్మెంట్ వేరే ఉండే, అన్సైన్ భూముల నుంచి ఉండే. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతుల భూములకి వెళ్ళి పోతుంది అన్నట్టు. అది జీవనాధారం, వాళ్ళు రైతులు వ్యవసాయం చేసుకుని బతికేటోళ్ళు అన్నట్టు. దానిలోకి వెళ్ళి భూమి రోడ్డు పోతాయి. ఇప్పుడు వాళ్ళు బతుకులు ఏమైపోతాయి, రోడ్డు పాలు అవుతాయి కదా. మేము చెప్పేది ఏంటంటే ముందున్న అలైన్మెంట్లోకి వెళ్ళి తీసుకెళ్ళండి, మాకు నష్టం కాకుండా. ఇప్పుడు ఉన్న అన్సైన్ భూములకి వెళ్ళి తీసుకెళ్తే, అన్సైన్ భూమి ఉన్నది మా దగ్గర ఆల్రెడీ, అన్సైన్ భూములకి వెళ్ళి తీసుకెళ్తే మాకు నష్టం కాకుండా ఉంటుంది. మీరు ఎంత కాంపోజిషన్ ఇచ్చినా ఇప్పుడు బతుకు తిరిగిపోయిన తర్వాత ఏం చేయలేం కదా. కాబట్టి ముందున్న అలైన్మెంట్ 2-3 అలైన్మెంట్లు ఉన్నాయి, అందులోకెళ్ళి తీసుకెళ్ళండి. ఇప్పుడు కొత్తగా ఈ వెంచర్లలో వచ్చి మా దానికెళ్ళి ఉన్న రైతుల మధ్యలోకి వెళ్ళి తీసుకొస్తారు వాళ్ళు. అన్సైన్ భూములకి అసలు తగ్గుతలేదు అది. కాబట్టి వీళ్ళకి రావద్దని మేము కోరుచున్నాం అన్నట్టు. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా ఆయన లీవ్లో ఉండే, ఈరోజు లీవ్లోకి వెళ్ళి వచ్చేసిండు. మేము హెచ్ఎండిఏకి వెళ్ళినాం, అక్కడ కూడా రెస్పాన్స్ లేదు, ఎక్కడ లేదు. ఎంత ధర్నాలు చేసినా ఎవరు పట్టించుకోవట్లేరు మాకు. అసలు రైతులను పట్టించుకునేటోళ్ళు లేడు. రైతు రాజా అన్నారు, ఎక్కడ రైతు రాజ్యం ఉన్నది ఇంకా? కాబట్టి
బడా బాబులు వాళ్ళ వెంచర్లకి వెళ్ళకుండా మా రైతుల భూములకి వెళ్ళి తీసుకెళ్తున్నారు. అలాట్మెంట్ చేంజ్ చేయాలని కోరుచున్నాం అంతవరకు. భూమి ఏమి గంగారంది, కొండపురం మండలం. మాకున్నది సర్వే నెంబర్ 151 సర్వే నెంబర్రా. మేము 4 పాలెళ్ళం. 12 ఎకరాలు 32 గుంట ఉంటుంది. అందులోకి వెళ్ళి 4 ఎకరాల భూమి పోతుంది. మాది సొంతగా వెళ్ళిపోతుంది. మా బామ్మది 7, మా బామ్మది అంది నాది పోతుంది. ఇంకో బామ్మది 2 ఎకరాలు పోతుంది. మరి 4 ఎకరాలు పోతుంది. 12 ఎకరాలు ఇక తత్తి మీద ఉంటుంది. ఇక దాన్ని బతికి ఉన్నది. బోర్ ఉన్నది అంతే, బావి ఉన్నది. 2 బోర్లు ఉన్నాయి, 2 బోర్లు, ఓ బావి. ఇక అది వెళ్ళిపోయినాక మా ఆధారం లేనేలేదు. అక్కడ బతుకు తెరువు లేనేలేదు. సచ్చినే మీరు అంత కొద్ది ఏం లేదు అని చెప్పి వేరే చూపెడితే ఏమన్నా పోయే ఆలోచన ఉన్నదా? ఇట్లా ఏమని చెప్తారు అధికారులకు? హెచ్ఎం డబ్బుస్ పోయినాం. ఇక ముఖ్యమంత్రి దగ్గరికి కొనికి పోయేది తక్కువ అంతే. అంతకు కూడా పోతాం. టైం తప్ప ఇది మీరేందంటే అంతకు కూడా పోతాం. మేము తీసుమరకాడు కాడు. మేము ఇస్తేనే గెలిచినాడు. కుట్టిం చంపడాడు. అందరి దగ్గరికి పోయినా నేను రాజశేఖర్ డెప్యూటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర కూడా వెళ్ళినా. బియ్యం డీలర్ కోసం పోయినా ఆ దగ్గరికి. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయినా. ఇదేం తీసుమరకాడు కానీ పోతా, సాధ్యమైనంత వరకు పోతా, పోరాడతా, మాన్యం మలుపుకునేటట్లు చేస్తాం. అది పాత అలాట్మెంట్ ఉన్నట్లే రావాలి రోడ్డు. అది తప్పిందంటే రూల్ తప్పిందంటే మేము కూడా రూల్ తప్పుతాం. మాది 1 ఎకరం సార్. మాది మా ఫ్యామిలీలో 12 ఎకరాలు ఉంది. 12 ఎకరాల్లో అది సర్వే నెంబర్ ఇచ్చారు. మా బాబాయ్ నేను ఇద్దరం వచ్చినాం. ఇక 12 ఎకరాలలో ఎంత తీసుకుపోతారో తెలియదు సార్. అయితే ఏంటంటే రవాణా సదుపాయం లేకున్నా కూడా బయట తీసుకొచ్చి గవర్నమెంట్ కూడా నష్టపెడుతుంది సార్ మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఎంతవరకు ఇది తెలంగాణ భవన్ ఉంది. ఇప్పుడు ఇట్లా వస్తే మనం డైరెక్ట్ వస్తాం, ఇట్లా ముక్కు తీసి ఇట్లా చెవి పట్టుకున్నట్టయితే ఎంత తిప్పలు అవుతుంది సార్? గవర్నమెంట్ దీనికి నష్టపెడుతుంది ఈయన సీఎం గారు. ఇటు ప్రజలను నష్టపోతున్నాము, అటు గవర్నమెంట్ కూడా నష్టపెడుతుంది సార్. అయితే ఇప్పుడు మాది ఒక 151 సర్వే నెంబర్ సార్. సర్వే నెంబర్ నుంచి 12 ఎకరాలు పోతుంది సార్. మా పాలెల నుంచి ఒక 5-6 మంది నుంచి ఇప్పుడు 12 ఎకరాలు పోతుంది సార్. రోడ్డు బిట్టే సార్, శంకర్పల్లి టు మోహన్పేట రోడ్, మోహన్పేట శంకర్పల్లి నుంచి రోడ్డు బిట్టే సార్. మా రోడ్ల నుంచి పాత రోడ్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఫస్ట్ ఇంతమూలు ఉన్న రోడ్డు మాచెల నుంచే అయిపోయింది, డివైడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అంటుంది సార్, మళ్ళీ రీజనల్ రింగ్ రాయల్ అంటుంది సార్. ఇప్పుడు మేము ఏం చేయాలి సార్? ఉన్నది ఒకటే ఆధారం సార్, ఆ రోడ్డు పెట్టున్నది కాబట్టి 3 పంటలు వండేది సార్. ఇప్పుడు కూరగాయలు తీసుకుంటే 3 పంటలు వంతుంది. ఒక ఇయర్కు సంవత్సరానికి వస్తే 3 పంటలు వండే కూరగాయలు వేస్తాం సార్ ఇప్పుడు ఎక్కువ. దాని నుంచి ఇప్పుడు మాకెంతో మేము జీవనోపాధి ఏంటంటే బతున్నామంటే దాని నుంచే బతుకుతున్నాం సార్ మేము కేవలం ఇప్పుడు అంటే. కానీ మాకు ఎలాంటి ఇప్పుడు వేరే వేయి లేవు సార్. ఇప్పుడు మంచి భూమి పోతుంది సార్ మాకు. ఇప్పుడు ఆ భూమి బంగారం లాంటి భూమి. ఆ భూమి చూసుకుంటే మాకు ఇప్పుడు అసలు మేము బతకాలన్నా ఏదైనా అర్థం కాకొచ్చింది. అంత మా దగ్గర తిండి తింటలేదు సార్ చాలామంది. ఇప్పుడు అయితే ఇప్పుడు హాస్పిటల్లో పాలైపోతున్నారు. చాలా ఇబ్బంది అవుతున్నారు సార్. చాలా గొడవలు అవుతున్నాయి ఇంట్లో ఎంతో అసలు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ అలాట్మెంట్ ఎక్కడ ఉన్నా సార్ అంటే ఇక్కడ అక్కడ నుంచి పాత అలాట్మెంట్ గుట్టలపై ఆల్టర్నేట్ గవర్నమెంట్ ఏమైనా ఆల్టర్నేట్ చూపెట్టి మీకు నష్టపరిహారం ఇస్తే మీరు పోయేందుకు సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఏం చెప్తారు గవర్నమెంట్కి? వద్దు సార్, మాకు నష్టపరిహారం ఏమొద్దు సార్. మాకు ఇప్పటివరకే మేము వేరే భూములు అమ్ముకొని ఎంతో నష్టపోయినాం సార్. ఇప్పుడు నష్టపోయాం కాబట్టి మాకు ఉంచుకోవాలనే భూమి సార్. మాకు తరతరాల గురించి ఉండాలనుకున్న మా తాతలు సంపాదించిన, మా పెద్దలు సంపాదించిన భూమి సార్ అది. దాని గురించి మేము బతకాలనుకున్నాము. అలా ఫుల్ వాటర్ ఉంటుంది సార్, వాటర్ సోర్స్ ఉంటుంది. మంచి ర్యాగడ్ పొలం సార్ అది. దాని మీద మేము బతకాలని దాని మీద రీజనల్ రింగ్ రోడ్ వస్తే అభివృద్ధి అవుతుంది. మీకు పొలాలు రేట్లు కూడా పెరుగుతాయి కదా, చుట్టుపక్కల భూముల రేట్లు కూడా పెరుగుతాయి కదా. రీజనల్ రింగ్ రోడ్ మాకు వద్దు సార్. పొల్యూషన్ అయిపోతుంది మొత్తం. మంచి పచ్చల పొలాలు పోయి మొత్తం అంతా పొల్యూషన్ అయిపోయి పెద్ద అల్లకొలరం అయిపోతుంది సార్. రీజనల్ ఎందుకు సార్ అది? రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు సార్? డెవలప్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి శంకర్పల్లి నుంచి అక్కడ డెవలప్ చేసుకోమని సార్. అక్కడ ఎందుకు సార్? మంచి పొలాలు చేసుకొని మంచి మాకు రోడ్డు లేదు సార్. మోమిన్పేట శంకర్పల్లి ఇప్పుడు మా తాండూరు మరపల్లి రోడ్ ఇప్పుడు 4 సంవత్సరాలు లేదు సార్. ఇదే స్పీకర్ గారు, ఇదే మన ప్రసాద్ కుమార్ సార్ గారు స్పీకర్ గారు గత తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పిల్లనిస్తలేడు. మా వికారాబాద్ మండలానికి రోడ్ లేక పిల్లలు ఇస్తలేనని చెప్పిన ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ఇప్పుడు మరి గెలిచి 2 సంవత్సరాలు అవుతుంది సార్. మరి ఎందుకు వేస్తున్నాడు సార్? ఎన్నో 10-100 సార్లు వస్తున్నాడు. ఇప్పుడు మోమిన్పేట, మరపల్లి, వికారాబాద్ అలాంటి పరిసర ప్రాంతాలకు ఇక్కడనే వస్తున్నాడు సార్. మరి ఒక్కో రోజుకి ఇట్లా చేస్తలేడు సార్. మీరు చూడాలనుకుంటే మోమిన్పేట రోడ్ పట్టించుకోలేదని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా వచ్చి మీరు రంగారెడ్డి గారిని మహబూబ్ నగర్కి చెప్పేసుకొని అభివృద్ధి చేస్తా అంటుండు కదా. మరి అభివృద్ధి వద్దు సార్. మాకు అభివృద్ధి ఎందుకు సార్? అభివృద్ధి ఎందుకంటే మాకు ఉన్న పొలాలు పోయినాక ఎవరికి అభివృద్ధి సార్? అది ఎవరికి అభివృద్ధి సార్? మహారాష్ట్రకా లేకపోతే పూణేకా ముంబైకా? అది రింగ్ రోడ్ సార్. అది మన తార్ రోడా సార్? చిన్న రోడా సార్? అది
అది ఏం రోడ్డు సార్ అది? ఆ రోడ్డు మేము ఎలా బతకాలి? మాకున్న జీవనోపాధి పోయినాక ఆ రోడ్డు ఎందుకు మాకు? అది దేనికి వస్తుంది మాకు? ఆ రోడ్డు మేము బైక్ నడపలేము, మేము సైకిల్ కూడా నడపలేము సార్. మాకు మళ్ళీ ఎలాంటి అలాట్మెంట్ మాకు ఉండదు, ఎలాంటి మాకు ఎక్కడికి ఉండదు సార్. మా టోల్గేట్ నుంచి మాకు ఎడ్ల బండి మేము వ్యవసాయం చేసుకుని వాళ్ళం. మేము వ్యవసాయ మీద ఆధారపడి జీవించే వాళ్ళం సార్. ఇప్పుడు దేవరంపల్లి విలేజ్ మొత్తం ఇప్పుడు ఉన్న మంచి భూములకెళ్ళే పోతుంది సార్. మొత్తం ల్యాండ్ అంతా మొత్తం చేసుకుంటే దేవరంపల్లి ఉన్న ల్యాండ్లకెళ్ళే పోతుంది సార్. అది ఒక మన ఎవడో పగోడు చేసినట్లు, అది తెలిసినోడు చేసినట్టు ఉంది సార్ మొత్తం అది ఆ సిచ్యువేషన్లో. ఖచ్చితంగా గ్రామస్తులంతా చెప్పేది ఏంటంటే పాత అనౌన్మెంట్లో ఏదైతే ఉన్నదో అదే అనౌన్మెంట్ మళ్ళీ చేయాలని, అదే అనౌన్మెంట్లో చేయాలని చెప్పేసి కొత్త అనౌన్మెంట్లో అసైన్ భూములో జోలికి పోకుండా కేవలం కొందరు వెంచర్ల భూములు జోలికి పోకుండా రైతుల సన్నకారు చిన్నకారు రైతులకు జోలికి పోతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఈ విషయంపై దృష్టి సారించి రైతులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకున్న పరిస్థితి. దాదాపు ఆ గ్రామంలో 100 ఎకరాల వరకు పోతుంది. సో రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ విషయానికి స్పందించి మాకు న్యాయం చేస్తాడని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అజార్తో తెలుగు వెలుగు కోసం సురేష్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.